అటువంటి సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధ దినమును ఆలయంలోనికి కూడి వచ్చినటువంటి మీకందరికీ కూడాను యేసు ప్రభు ప్రశస్త నామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. మనము ధ్యానం కొరకు మత్తయి సువార్త 13వ అధ్యాయము 18 నుండి 23 వరకు చదువుకున్నాం. గత కొన్ని వారాలుగా మనం ఇదే వాక్యాన్ని ధ్యానం చేస్తూ వచ్చాం. ఇది 4వ అంశముగా ఈ దినమున మనము ధ్యానం చేస్తున్నాం. ఎందుకనగా ఈ లేఖన భాగంలో 4 విషయాలను ప్రత్యేకించి ప్రభువు మనకు తెలియజెప్పాడు. 4 విషయాలు ఏమంటే, ఈ విత్తువాని ఉపమానం ఇదే. ఇక్కడ 4 నేలల గురించి ప్రభువు తెలియజెప్పాడు. మొదటిది త్రోవ ప్రక్కన విత్తబడినటువంటి నేల. రెండవది రాతి నేల. మూడవది ముండ్ల పొదలలో విత్తబడినటువంటి విత్తనం. మొదటిది త్రోవ ప్రక్కన, రెండవది రాతి నేల, మూడవది ముండ్ల పొదలతో కూడినటువంటి నేల. ఈ 3 కూడా మనము ధ్యానం చేసాం. ఈ దినమున మనము 4వ నేలను గురించి ధ్యానము చేస్తున్నాం. ఇది 4వ నేల మంచి నేల. మంచి నేల అనగా ఫలించేటువంటి సామర్థ్యము కలిగినటువంటి నేల. మంచి నేల. మొదటిది త్రోవ పక్కన విత్తబడినటువంటి నేల ఫలముని ఇవ్వలేదు. అదేవిధంగా 2, 3 రకాల నేలలు కూడాను ఫలితమును ఇవ్వలేదు. అయితే ఈ 4వ రకము చెప్పబడినటువంటి నేల మంచి నేల అని చెప్పబడింది. మంచి నేల అనేటువంటిది ఒక విశ్వాసి యొక్క ఫలించేటువంటి సామర్థ్యాన్ని సూచిస్తూ ఉన్నది. ఫలభరితమైనటువంటి హృదయము మంచి నేలను తెలియజేసేటువంటి మాట. కాబట్టి ఈ ఫలించేటువంటి సామర్థ్యము ఉన్నటువంటి నేలగా ఈ మంచి నేలను మనము చూసినప్పుడు ఒక్కొక్క నేలకు ఒక్కొక్క సామర్థ్యము ఉంటుంది. మనకు తెలుసు, ఒక్కొక్క నేలలో కొన్ని పంటలు బాగా పండుతాయి. రకరకాల నేలలు మనం చదువుకొని ఉంటాం. బ్లాక్ సాయిల్ ఉంటుంది, రెడ్ సాయిల్ ఉంటుంది, బ్రౌన్ సాయిల్ ఉంటుంది. రకరకాల నేలలు ఒక్కొక్క రకమైనటువంటి సామర్థ్యము కలిగి పంటను, దిగుబడిని మనకు ఇస్తుంది అని చెప్పి మనకు తెలుసు. అదే విధముగా అన్ని మంచి నేలలు ఒకే రకమైనటువంటి సామర్థ్యము కలిగి ఉండనప్పుడు విశ్వాసులు కూడాను, ఇప్పుడు నేలను దేనితో పోల్చి చెప్పడం జరిగింది లేఖనము? విశ్వాసి కదా. ఇప్పుడు విశ్వాసి నేలతో పోల్చి చెప్పినప్పుడు రకరకాల సామర్థ్యము కలిగినటువంటి నేలలు ఉన్నప్పుడు విశ్వాసిలో కూడాను రకరకాల సామర్థ్యాలు కలిగి ఉండటం మనము గమనించవచ్చు. అదే సత్యం కూడాను. ప్రతి ఒక్క విశ్వాసి ఒకే సామర్థ్యం కలిగి ఉండడు. ఒక్కొక్క విశ్వాసికి ఒక్కొక్క సామర్థ్యమును దేవుడు ఇచ్చాడు. అది దేవుని యొక్క సృష్టిలో ఉన్నటువంటి గొప్ప క్రియేటివిటీ. ఒకరిని పోలి మరొకరు ఉండరు. ఒకనిలాగా మరొకరు చేయలేరు. ఒకనిలాగా మరొకరు ఫలించడం అనేటువంటిది ఉండదు. డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. విభిన్నమైనటువంటి క్రియేషన్ దేవునిది. అందుకే ప్రతి వ్యక్తి కూడాను ఈ లోకంలో, ప్రతి విశ్వాసి కూడా ఈ లోకంలో ఒక భిన్నమైనటువంటి వాడు, ఒక ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి వాడు. ఈ విషయాన్ని మనము మత్తయి సువార్త 25వ అధ్యాయం 15వ వచనంలో ఆయన ప్రభు ఉపమానం తెలియజేస్తూ తలంతుల ఉపమానంలో చెప్పినటువంటి మాట. ఒక యజమాని తన దాసులను పిలిచి ఒకనికి 5 తలాంతులను ఇచ్చాడు, ఒకనికి 2 తలాంతులను ఇచ్చాడు. ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చెను అని చెప్పి రాయబడింది. తలాంతు అంటే చాలా ఎక్కువ. చాలాసార్లు మనం చెప్పుకున్నాం. ఒక తలాంతు ఈజ్ ఈక్వల్ టు 33 kg గోల్డ్తో సమానం.
తలాంతు అంటే అది టాలెంట్ కాదు. తలాంతు అనేటువంటిది ఒక మెజర్. తలాంతు అనేటువంటిది ఒక కొలత. అది ఏం కొలత అంటే 33.5 కేజీల బంగారంతో సమానం ఒక తలాంతు, బిబ్లికల్ లాంగ్వేజ్లో, బిబ్లికల్ మెజర్మెంట్స్లో. కాబట్టి ఈ ముగ్గురిని పిలిచి ఈ యజమాని ముగ్గురికి సమానంగా అయ్యలేదు. ఒకనికి 5 ఇచ్చాడు, ఒకనికి 2 ఇచ్చాడు, మరొకనికి 1 ఇచ్చాడు. ఎందుకంటే ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఏంది? ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చాను. ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చాను అంటే ఈ ముగ్గురిలో ఒకే రకమైనటువంటి సామర్థ్యం లేదన్నమాట. అందుకే ఒకరికి 5 ఇచ్చాడు. వానికి 5 తలాంతులను ట్యాకిల్ చేయగలిగేటువంటి శక్తి ఉన్నది. ఒకరికి 2 ఇచ్చాడు. వాని సామర్థ్యము 2 తలాంతులను డీల్ చేయగలిగేటువంటి కెపాసిటీ. ఒకనికి 1 ఇచ్చాడు. ఆ 1 మాత్రమే ఆ వ్యక్తి ఉన్నటువంటి సామర్థ్యం, ఆ ఎబిలిటీ 1 మాత్రమే అతను వినియోగించగలడు. అది బై నేచర్ దేవుడు ఒక్కొక్కరికి ఇచ్చినటువంటి భిన్నత్వం. అందరికీ ఒకే రకమైనటువంటి ఐక్యూ లెవెల్స్ ఉండవు కదా. అందరూ స్టూడెంట్స్ ఉంటే, ఒక 30 మంది స్టూడెంట్స్ ఉంటే ఒక క్లాసులో అందరూ ఒకే విధమైనటువంటి పెర్ఫార్మెన్స్ కలిగి ఉండరు. కారణం ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి సామర్థ్యం ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే మంచి నేల ఒకడు 100 అంతలుగాను, ఒకడు 60 అంతలుగాను, ఒకడు 30 అంతలుగాను ఫలించను అని చెప్పేసి రాయబడింది. నేల మంచి నేల మంచిదే. అయితే అందరూ ఒకే రకమైనటువంటి ఫలితాన్ని, పంటను ఇవ్వలేదన్నమాట. ఒకడేమో 100 ఫోల్డ్స్ ఇచ్చాడు, ఒకడు 60 ఫోల్డ్స్ ఇచ్చాడు, మరొకడు 30 అంతలు ఇవ్వటం జరిగింది. కాబట్టి ఒక్కొక్కనికి దేవుడు ఒక్కొక్క విధానంలో తలాంతునిస్తే మనము దాని మీద ఫోకస్ చేసి మనము పని చేయాలి తప్ప, ఫలించాలి తప్ప, వృద్ధి చెందాలి తప్ప, నాకు ఎదుటివానికి ఇచ్చింది నాకు ఇవ్వలేదే అని మనం ఎదుటివాని వైపు చూస్తూ మనము టైం వేస్ట్ చేసుకుంటే మన సామర్థ్యము వాడకుండా ఉన్నట్లు అవుతుంది. మన తలంతును భూమిలో పాతిపెట్టినట్లుగా అవుతుంది. అప్పుడు ఏం చేస్తాడు ప్రభు? అప్పుడు ప్రభు చేత మనం తిట్టించుకోవాల్సి వస్తుంది. అప్పుడు ప్రభు చేత మనం గద్దించబడాల్సి వస్తుంది. అప్పుడు ఏం చెప్పాడు? 25-26లో, మత్తయి సువార్త 25-27లో ప్రభు ఏమన్నాడు? చెడ్డదాసుడా, సోమరువైన చెడ్డదాసుడా. ప్రభువు వాన్ని ఖండించాడు, గద్దించాడు, శిక్షకు పంపించాడు. సోమరువైన చెడ్డదాసుడా. ఇంకా 25-28లో ఆ తలాంతులు వాని ఎదురు నుండి తీసివేసి 10 తలాంతులు గనవానికి ఇయ్యండి. ఇది అన్యాయం అనిపిస్తుంది మనకి, కానీ దేవుని దృష్టిలో అది న్యాయమే. ఎందుకంటే ఇచ్చినప్పుడు దానిని ఉపయోగించకుండా ఉంటే, ఫలించకుండా ఉంటే నువ్వు మంచి నేలవే, నీకు సామర్థ్యం ఉంది, ఫలించడానికి కావలసినటువంటి అన్ని వసతులు నీకున్నాయి. అయితే ఫలించకుంటే నీ దగ్గర ఉన్నటువంటిది తీసివేసి ఫలించేటువంటి వానికి ఇస్తాడు, ఉన్నవానికి ఇస్తాడు. ఉన్న 1 కూడా తీసివేసి 10 తలంతులు గలవానికి ఇస్తాడు. దాని పర్యవసానం 25-30లో ఉంది. మత్తయి సువార్త 25-30లో ఉంది. దాని పర్యవసానం, మరియు పనికిమాలిన ఆ దాసుని వెలుపటి చీకట్లో నీకు త్రోసివేసి, త్రోసివేయుడి అక్కడ ఏడ్పును పండ్లు కోరుకుటయును ఉండును అని. దీనికి అంతటికి కారణం ఏంది? ఇంత ఈ పర్యవసానానికి కారణం తన సామర్థ్యమును వాడకపోవడమే, తన సామర్థ్యమును వాడకపోవడమే. కాబట్టి మంచి నేలలో కూడాను రకరకాల సామర్థ్యాలు ఉంటాయి అని చెప్పేసి మనము ఈ సందర్భంగా మనము గుర్తించాలి. అందుకే 100 అంతలుగాను, 60 అంతలుగాను,
100 గాను 30 గాను ఫలించాడు ఒక్కొక్కడు అని చెప్పేసి రాయబడింది. ఇక్కడ ఫలము క్వాంటిటీ ముఖ్యం కాదు. ఇక్కడ ఫలము అనేటువంటిది ఎంత ఫలము అనేటువంటిది ముఖ్యంగా చూడటం లేదు. ప్రభు ఫలించాడా లేదా అనేటువంటిది చూస్తూ ఉన్నాం. నేను ఇచ్చినటువంటి రీసోర్స్ను వినియోగించుకొని, లేదా నేను వేసినటువంటి విత్తనమును గ్రహించి ఫలించాడా లేదా అనేటువంటిది మాత్రమే ఇక్కడ చూస్తూ ఉన్నాడు. మార్కు సువార్త 11:13 యేసు ప్రభు ఆ దారిని వెళుతూ అక్కడ కనబడినటువంటి ఒక అంజూరపు చెట్టును చూసి, అక్కడ చూడండి, అక్కడ ప్రభు దాని మీద ఏమైనానో దొరుకునేమో అని దాని దగ్గరికి పోయినాడు. ఒక్క నిమిషం. దాని మీద ఏమైనా కానీ అంటే ఏముంటాయి? చెట్ల మీద ఏముంటుంది? అంజూరపు చెట్టు మీద ఏముంటుంది? అంజూరపు చెట్టు మీద కాయలు ఉంటాయి, పళ్ళు ఉంటాయి, పిందెలు ఉంటాయి. అంతకంటే ఏముంటాయి? లేకుంటే ఏమీ లేకుండా కూడా ఉంటుంది. ఇక్కడ కేసు ఏంటంటే ఏమీ లేవు. ఆయన ఏమైనా దొరుకునేమో అని వచ్చాడు. ఏమైనా అంటే నువ్వు నిండుగా ఫలించాలా అని ఏమి ఎక్స్పెక్ట్ చేయాలి. ఆయన అన్ని పళ్ళే ఉండాలా అని ఎక్స్పెక్ట్ చేయాలి. ఆయన అట్లీస్ట్ ఒక చిన్న కాయైనా, ఒక చిన్న పిందైనా దొరుకుతుందేమో, ఏమైనా దొరుకుతుందేమో అని ప్రభువు ఆ చెట్టు దగ్గరికి వస్తే అక్కడ ఆకులు తప్ప మరేమీ లేవు. అందుకు కోపం వచ్చింది. ఆకులు తప్ప మరేమీ లేవు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సినటువంటిది, అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమంటే హృదయంలో విత్తబడినటువంటి వాక్యము ఫలించిందా లేదా, ఇది మాత్రమే ప్రభు చూస్తూ ఉన్నాడు. మంచి నేలను విత్తబడినటువంటి విత్తనము ఫలించిందా లేదా, అది 30 కానీ 60 కానీ 100 కానీ అది తర్వాత విషయం. ముందు అది ఫలించిందా లేదా అనేటువంటిది ప్రభు చూస్తాడు అనేటువంటిది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగంలో మత్తయి సువార్త 13వ అధ్యాయము ఈ 100 గాను 60 గాను 30 గాను ఫలించినటువంటి వారి గురించి చెప్తూ, అట్టివారు సఫలులై సఫలము అంటే పంట, సఫలము పంట అనేటువంటిది మనిషికి అన్వయించుకుంటే, మానవునికి అన్వయించుకుంటే మనుషులు ఎట్లా పంట పండుతారు? చెట్లు మొక్కలు అయితే పంటలు పండుతాయి. మనుషులు ఎట్లా పంటలు పండుతారు? మనిషికి ఫలము ఎట్లా వస్తుంది అంటే, దేవుడు మనకు ఇచ్చినటువంటి పని, మన బాధ్యత, మన ధర్మమును 100% నిర్వహించడమే ఫలించడం. మన బాధ్యతను మనము నిర్వర్తించడమే దేవుడు మనకి ఏదైతే బాధ్యతను ఇచ్చాడో గుర్తించడం ముందు ప్రధానమైనటువంటి పని. గుర్తించిన తర్వాత దాన్ని నిర్వర్తించటం, అది ఫలించటం. అంటే దేవుడు ఆదికాండంలో మనిషిని చేసిన తర్వాత అవ్వాదాముని చేసి ఏమన్నాడు? అది వాళ్ళ బాధ్యత. అవ్వాదం యొక్క బాధ్యత ఏంది? దేవుడు వారికి ఇచ్చినటువంటి బాధ్యత, ప్రధానమైనటువంటి బాధ్యత. ఓకే, తోట ఉంది, తోటను కాయాలి, సేద్యపరచాలి, అది ఆదాముకు చెప్పాడు. వారిద్దరికీ ఇచ్చినటువంటి బాధ్యత ఏంటంటే, మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకున్నటి, ఇది వారికి దేవుడు ఇచ్చినటువంటి బాధ్యత. ఎప్పుడైతే ఆ బాధ్యతను వారు సక్రమంగా నిర్వహిస్తారో ఫలించినట్లే. కాబట్టి ఫలము లేకపోతే ఏం చేశాడు ప్రభు? అంజూరపు చెట్టును మత్తయి సువార్త 21:19 మత్తయి సువార్త 21:19 ఫలింపని అంజూరపు చెట్టును ప్రభు ఏం చేశాడు? ఎండిపోయింది. ఫలింపనటువంటి చెట్టును దేవుడు శపిస్తూ ఉన్నట్లుగా ఇక్కడ రాయబడి ఉంది. ఆయన ఆకలిగొని ఆయన దగ్గర, ఆ చెట్టు దగ్గరికి వచ్చాడు.
ఆకలి కొనెను అని చెప్పేసి అక్కడ క్లియర్గా మత్తయి 21:18 రాయబడి ఉంది. ఆయన ఆకలి కొని ఆ అంజూరపు చెట్టు దగ్గరికి వస్తే అది ఆకులు తప్ప ఏమీ లేవు. ఏమైనా దొరుకుద్దేమో అని ఎతికాడు, ఏమీ కనపడలేదు. అప్పుడు ఆయన ఆ చెట్టును శపించినట్లుగా మనం చూస్తాం. ప్రభువు ఆకలి తీర్చలేనటువంటి చెట్టు ఉంటే ఏంది, లేకపోతే ఏంది? ప్రభువు యొక్క ఆకలి, ఇప్పుడు పంటను వేస్తాడు వ్యవసాయదారుడు. ఎందుకు వేస్తాడు? దాని నుండి ఫలమును ఆశించడానికే వేస్తాడు. ఏ చెట్టునైనా కూడాను, ఎవరైనా కూడా ఎందుకు నాటుతారంటే దాని నుండి ఫలమును ఆశించటానికి, ఫలము తీసుకునడానికి వ్యవసాయదారుడు పంటను వేస్తాడు. ఇక్కడ విత్తబడినటువంటి విత్తనముకున్నటువంటి పర్పస్ కూడా అదే. విత్తువాడు ఎందుకు విత్తుతాడు? ఊరికేనే పంట కోసమే విత్తుతాడు. పంటను ఆశించడంలో, విత్తువాడు పంటను ఆశించడంలో ఏమన్నా అన్యాయం ఉన్నదా? లేదు. అది ఆయన యొక్క హక్కు, పంటను ఆశించటం అనేటువంటిది. కాబట్టి ఫలితము లేకపోతే, ఫలము లేకపోతే అది తీసేస్తాడు అని చెప్పేసి రాయబడింది. కాబట్టి ఈ ఫలము ఇక్కడ విత్తబడినటువంటి మంచి నేలను విత్తబడినటువంటి విత్తనము 30 60 100 ఏ విధంగా వచ్చింది ఫలము? ఏ విధంగా ఆ నేల ఫలించింది? ఇతర నేలలు ఉన్నాయి. ఇతర నేలలు ఈ త్రోవ ప్రక్కన విత్తినటువంటి నేల ఏమీ ఫలం నీయలేదు. తర్వాత రాతి నేల ఉన్నది, ముళ్ళ పొదల నేల ఉన్నది. ఈ 3 నేలలు అందరూ విశ్వాసులే. ఈ 4వ నేలతో సహా ఈ నేలలు ఎవరిని సూచిస్తూ ఉన్నాయి? విశ్వాసులు, ప్రభువును నమ్మినటువంటి వారు. అందరూ కూడా విశ్వాసులే. అన్ని నేలలు కూడాను విన్నవి వాక్యాన్ని, అన్ని నేలలు వాక్యాన్ని విన్నాయి అని చెప్పేసి రాయబడి ఉంది. ఇప్పుడు మొదటి రకం నేలను చూస్తే, ఎవడైనా 19 వచ్చును, ఎవడైనా రాజ్యమును గూర్చి వాక్యము విన్నాడు కదా. మొదటి నేల త్రోవ ప్రక్క నేల, వాడు వాక్యాన్ని విన్నాడు. 2వ నేల రాతి నేల, వాడు వాక్యమును విన్నాడు. 3వ నేల ముళ్ళపొదల నేల, వాడు విన్నాడు. మంచి నేల విన్నాడు. అందరూ కూడాను విన్నారు. వినడం ద్వారా విశ్వాసం వస్తుంది అనేటువంటిది మనకందరికీ తెలుసు. లేఖనము చెప్పేటువంటి ప్రైమరీ స్టెప్ అది. చాలా వరకు మనము అక్కడ అదే మెట్టు పైన మనం ఉండిపోతూ ఉంటాం. వినడం ద్వారా విశ్వాసం వస్తుంది, మంచిదే. ఆ వాక్యం వినయొద్దనే మనము ఆగిపోయి వింటూనే ఉన్నాము, కానీ ఫలించేదాకా రావడం లేదు. ఇది సమస్య. విత్తనంలో ఏం లోపం లేదు. విత్తనము అందరికీ సమానంగానే ఇచ్చాడు. అయితే నేలల్లోనే లోపం ఉన్నది, ఫలితం రావడం లేదు. ఎందుకంటే వినడం మట్టుకు వింటూ ఉన్నారు, పంట రావటం లేదు. అయితే ఈ మంచి నేలలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంది? ఈ మంచి నేలలో ఎందుకు అంతగా ఫలించింది అంటే, ఇక్కడ ఇవ్వబడినటువంటి సమాధానం ఏంటంటే, మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విన్నాడు, విని గ్రహించువాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. విని గ్రహించటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇప్పుడు గ్రహించటం అనగానే, గ్రహించటం అంటే కేవలం విని తెలుసుకోవడం మాత్రమే కాదు, తెలుసుకొని అర్థం చేసుకొని దాన్ని అన్వయించుకోవడం, దానిని ఆచరణలో పెట్టడం, తద్వారానే ఫలం ఉంటుంది. కానీ వినినంత మాత్రాన ఫలం ఉండదు అని చెప్పేసి 4 నెలల ద్వారా మనం నేర్చుకోవాలి. కేవలం వాక్యము వినుట ద్వారానే ఫలం రాదు. ఆ విధంగా అయితే 4 నెలలు కూడా వాక్యాన్ని విన్నాయి, కానీ 1 నెల మాత్రమే ఫలించింది. ఎందుకు ఈ మంచి నెలను ఫలించింది అంటే, విని వదిలేయలేదు, కానీ విని గ్రహించి అనేటువంటి మాటను మనం అక్కడ చూస్తాం. విని గ్రహించువాడు, గ్రహించకుంటే ఫలము ఉండదు అనేటువంటిది మనము తెలుసుకోవాలి. అరణ్యయాత్రలో ఇశ్రాయేలీలు దేవుని యొక్క మహిమను చూశారు.
ఆయన యొక్క స్వరాన్ని, ఆయన శబ్దాన్ని వారు విన్నారు. ఆయన కార్యాలను, ఆయన ఆశ్చర్య కార్యాలను వారు చూశారు. అయితే వారు గ్రహించలేదు, వారు గ్రహింపలేదు. అందుచేత దేవుని కోపం వారిపైన రగులుకున్నది. ఇటువంటి జనాల మధ్య రోమా సంఘములో పౌలు కనుగొని వారితో ఇట్లా రాస్తూ ఉన్నాడు రోమపత్రికలో. ఒకసారి రోమపత్రిక 28-26 చదివితే, రోమపత్రిక రోమీలు కాదు, అపొస్తలుల కార్యములు రాసిన అపొస్తలుల కార్యముల గ్రంథం 28-26. ఇది రోమీయులను ఉద్దేశించి పౌలు చెప్పినటువంటి మాట. యెషయా గ్రంథంలోనే తీసుకున్నాడు యాజ్ ఇట్ ఈజ్గా. మీరు వినుటకు మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ కాననే కానరు అని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పు. ఈ ప్రజలు కనులారా చూచి, చెవులారా విని, మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వి ఉన్నది. వారు చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు అని పరిశుద్ధాత్ముడు యెషయా ప్రవక్త ద్వారా పితరులతో చెప్పిన మాట కరెక్టే. ఎందుకంటే మీరు వినుటకు మట్టుకు వింటారు కానీ గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ ఎప్పటికీ కాననే కానరు. ఎందుకు స్వస్థత కలగటం లేదు? ఎందుకు నాకు స్వస్థత కలగటం లేదు? క్రైస్తవులకు ఇది ఒక పెద్ద ప్రశ్న, విశ్వాసులకు ఇది ఒక పెద్ద ప్రశ్న. మాకెందుకు స్వస్థత కలగదు? మేము ప్రభు బిడ్డలం కదా, మొదటి నుండి దేవునిని విశ్వసించినటువంటి వారం కదా. ఎందుకు ప్రభువు మమ్మల్ని చూడటం లేదు? ఎందుకు ఆయన మమ్మల్ని దర్శించటం లేదు? ఎందుకు మేము ఇక్కడే ఉన్నాము అనేటువంటిది పెద్ద ప్రశ్న. అదే సమయంలో అనేకమైనటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు అన్యులకు జరుగుతూ ఉండటం మనం చూస్తూ ఉన్నాం. అన్యులలో నుండి ప్రభువు దగ్గరికి వచ్చినటువంటి వారికి అనేకమైనటువంటి అద్భుతాలు, ఆశ్చర్యాలు, కార్యాలు జరుగుతుండటం మనం చూస్తూ ఉన్నాం. కారణం మనకెందుకు కలగటం లేదు? కారణం ఇదే. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము, అది వింటున్నాం, చూస్తున్నాం, గ్రహించటం లేదు. ఇది ఒక పెద్ద సమస్య ఆత్మీయమైనటువంటి విషయాల్లో. విశ్వాసికి గ్రహించటం లేదు. గ్రహించటం అనేటువంటిది ఆత్మీయ జీవితాన్ని బలపరిచేటువంటిది. గ్రహించకుంటే ఫలం ఉండదు, ఫలితం ఉండదు, ఫలించటం ఉండదు. ఎంతవరకు మనము గ్రహిస్తూ ఉన్నాం? ఎంతవరకు మనము దేవుని వాక్యాన్ని అన్వయించుకుంటూ ఉన్నాం? దాని ప్రకారం జీవిస్తూ ఉన్నాం? వినమట్టుకు వింటున్నాం, బాగుంది అనుకుంటున్నాం, సంతోషపడుతున్నాం, కానీ దాన్ని తీసుకోవటం లేదు. హానెస్ట్గా చెప్పాలంటే దాన్ని గైకొనటం లేదు. అందుకే ఫలము లేదు. ఎందుకు ఆశీర్వాదాలు రావటం లేదు? ఎందుకు స్వస్థతలు రావటం లేదు? ఎందుకు దేవుడు మనల్ని దృష్టించటం లేదు అని ఒకటే ప్రశ్న. బాధ, విచారము, దుఃఖం. కారణం క్లియర్గా చెప్పబడి ఉంది. వింటున్నారు, గైకొనటం లేదు, గ్రహించటం లేదు. అందుకే మీరు స్వస్థత పొందకుండా ఉన్నారు. అసలు గ్రహించకుండా ఉంటే, దేవుని వాక్యాన్ని గ్రహించకుండా ఉంటే, అర్థం చేసుకోకుండా, అన్వయించుకోకుండా, గైకొనకుండా ఉంటే ఎంత ఎంత దుర్భరమైనటువంటి కండిషన్ అంటే, ఏది శిక్ష అర్థం కాదు, ఏది ఆశీర్వాదమో కూడా అర్థం కాదు. ఏది శిక్షో తెలియదు, ఏది ఆశీర్వాదమో తెలియదు. మీకు ఎలర్జీ అంటే ఏంటో తెలుసునా? అలర్జీ అంటే ఇమ్యూనిటీ సిస్టమ్ ఉంటుంది బాడీలో. ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ ఏం చేస్తుందంటే, బయట నుండి ఏదైనా వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ శరీరంలోనికి వస్తే
వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని ఆ బ్యాక్టీరియాని నాశనం చేసేటువంటిది ఒక సిస్టమ్ ఉంటుంది బాడీలో. దేవుడు మనకు బై డిఫాల్ట్ దేవుడు ఇచ్చినటువంటి వ్యవస్థ. అలర్జీస్ ఎందుకు వస్తాయో తెలుసా? ఇప్పుడు బయట నుండి వచ్చినటువంటి ఈ బ్యాక్టీరియా, ఈ వైరస్ చంపాల్సినటువంటి సిస్టమ్ మంచి వాటిని, అంటే ఇప్పుడు మనం తిండి తింటాం మంచిది, కానీ ఈ సిస్టమ్ ఏం చేస్తుందో తెలుసా? ఇమ్యూనిటీ సిస్టమ్ మన బాడీకి మంచి చేసేటువంటి వాటిని సహితం ఇవి చెడ్డవి అని భ్రమపడి వాటి మీద పడి దాడి చేస్తాయి. అది యాక్చువల్గా బాడీకి మంచి చేసేటువంటివి, కానీ ఈ ఇమ్యూనిటీ ఏం చేస్తుందంటే పొరపాటు పడి వాటి మీద దాడి చేస్తుంది. తద్వారా శరీరానికి చేటు. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఏది మంచిదో ఏది చెడ్డదో వివేచించేటువంటి జ్ఞానం ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ కోల్పోయింది. మనిషికి కూడాను ఏది మంచిదో ఏది చెడ్డదో వివేచించేటువంటి జ్ఞానము కోల్పోతున్నాడు. దేని ద్వారా అనగా వాక్యాన్ని గైకొనకపోవడం ద్వారా, వాక్యాన్ని స్వీకరించకపోవడం ద్వారా, వాక్యాన్ని గ్రహించకపోవడం ద్వారా ఏది మంచో తెలియదు, ఏది చెడో తెలియదు. ఒకవేళ దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు అనుకోండి, ఇది ఆశీర్వాదం, ఇది దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం అనేటువంటి విషయం అర్థం కాదు. ఒకవేళ దేవుడు శిక్ష పంపించాడు అనుకోండి, ఇది దేవుడు పంపించినటువంటి శిక్ష కాబట్టి మనము ఇటువైపు నుండి దేవుని వైపుకు మరలాలి అనేటువంటి విషయం కూడా అర్థం కావటం లేదు. ఎంత ఎంత దుర్భరమైనటువంటి ఆత్మీయమైనటువంటి స్థితితో చూడండి. దేవుడు యాకోబును దోపిడీకి పట్టించాడంట. మనం ఒకసారి చూస్తే యాకోబును ఇశ్రాయేలును ఆయన దోపుడు సొమ్ముగా దోచుకుని వారికి అప్పగించాడంట. ఎందుకు? వీరు గైకొనకపోవడం చేత, వాక్యాన్ని గ్రహించకపోవడం చేత, ఈ గ్రహింపు లేకపోవడం చేత దేవుడు యాకోబుని, ఇక్కడ యాకోబు అంటే ఒక వ్యక్తి కాదు, యాకోబు అంటే ఒక జనం, ఇశ్రాయేలు జనం. యెషయా గ్రంథం 42:25, యెషయా గ్రంథం 42:25లో ఆయన అంటున్నాడు, దేవుడు యాకోబును దోపుడు సొమ్ముగా అప్పగించాడంట దోచుకోవటానికి. చదవండి. కావున ఆయన వాని మీద తన కోపాగ్నియు యుద్ధ బలమును కుమ్మరించను యాకోబు పైన. యాకోబు ఎవరు? దేవుని బిడ్డ, దేవుని ప్రజ. ఇశ్రాయేలు దేవుని జనాంగము, ఏర్పరచబడినటువంటి వారు, పిలువబడినటువంటి వారు. మనం కూడా అంతే. సంఘం అంటే ఎవరు? పిలువబడినటువంటి వారు, ఏర్పరచబడినటువంటి వారు, దేవుని ప్రజ, దేవుని జనాంగము అని కదా సంఘాన్ని లేఖనము పేరు పెట్టి పిలిచేది కదా. అటువంటి ఏర్పాటు చేయబడినటువంటి జనాంగమైనటువంటి యాకోబును లేదా ఇశ్రాయేలును దేవుడు దోచుకోవడానికి దోపిడీ గండ్రకు అప్పగించాడంట. చదవండి. అది వాని చుట్టూ అగ్ని రాజ చేసెను, అయినను వాడు దానిని గ్రహింపలేదు. అది వాడిని అంటుకొనిను కానీ వాడు మనస్సున పెట్టలేదు, గ్రహించలేదు. కారణం, నేల మంచిదే, ఏర్పాటు చేయబడినటువంటి నేల, పిలువబడినటువంటి నేల, విశ్వాసులే, కానీ గ్రహింపు లేనటువంటి సమాజం, వాక్యాన్ని గైకొన లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి సమాజం. అందుకే దేవుడు శిక్షకు అప్పగించాడు. అయితే దేవుడు శిక్షకు అప్పగించాడు మనలను అనేటువంటి విషయము కూడా జనాంగానికి అర్థం కావడం లేదు. అదే రాయబడి ఉంది కదా, యుద్ధ బలమును కుమ్మరించెను, అది వాని చుట్టూ అగ్నిని రాజు చేశాను. అగ్ని మండుతా ఉంది. దేవుడు శ్రమల పాలు చేశాడు, దోపిడి గాండ్రను వారి పైకి పంపించాడు. అయితే అయినను వాడు దానిని గ్రహింపలేదు. గ్రహించకుండా ఉండటం అనేటువంటిది ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితితో అర్థం చేసుకోవాలి మనం. వాక్యాన్ని విని గైకొనడం, అర్థం చేసుకోవడం, అన్వయించుకోవడం, దాని ప్రకారం జీవించటం, ఇది ఫలించేటువంటి అంశం. ఇది లేకపోతే 100 అంతలు లేదు, 60 అంతలు లేదు, 30 అంతలు లేదు, అసలు ఫలమే లేదు.
అది కొట్టివేయబడడానికి, నరికివేయబడడానికి ఉంచబడినటువంటిది. అటువంటి నేల గ్రహింపు లేనటువంటిది. ఆయన మాటలు గ్రహింపలేని వారి గురించి ఆయన ఈ విధంగా అన్నాడు, ఇశ్రాయేలు గురించి, యాకోబు గురించి. కాబట్టి ఇక్కడ ఈ మంచి నేల విని గ్రహించి అనేటువంటి మాట మనం చూస్తాం. విని గ్రహించి. మంచి నేలను విత్తువాడు వాక్యమును విని గ్రహించువాడు. ఇక్కడ ఒక స్త్రీని మనము చూడొచ్చు. ఉదాహరణగా ఒక స్త్రీ మనకు యోహాను సువార్త 4వ అధ్యాయంలో కనబడుతుంది. ఆ స్త్రీ సమరయ స్త్రీ, పేరు లేదు. ఆ స్త్రీ సమరయ స్త్రీ. సమరయులు అంటే అవుట్కాస్ట్ పీపుల్ అన్నమాట. అవుట్కాస్ట్ పీపుల్ అంటే వెలివేయబడినటువంటి వారు, అణగద్రొక్కబడినటువంటి వారు, దూరముగా నెట్టబడినటువంటి వారు. వీళ్ళు ఇశ్రాయేలు దేశంలో నివసిస్తారు. అనగా యూదా, ఇశ్రాయేలు అనేటువంటివి 2 రాజ్యాలుగా విభాగించబడినటువంటివి. యూదా అనేటువంటిది దక్షిణ రాజ్యము, ఇశ్రాయేలు అనేటువంటిది ఉత్తర రాజ్యం. ఉత్తర రాజ్యంలో ఉన్నటువంటి ఒక ప్రాంతమే సమరయలో నివసించేటువంటి వారు మిశ్రమ సంతానం, మిశ్రమ జనం. అంటే ఇశ్రాయేలు అనిలు పెళ్లి చేసుకుంటే వాళ్ళకి పుట్టినటువంటి వారు. వాళ్ళను ఈ దక్షిణ దేశంలో ఉన్నటువంటి యూదా రాజ్యంలో ఉన్నటువంటి యూదులు చాలా తక్కువగా చూస్తారు. ఎంత తక్కువగా చూస్తారు అంటే, వారి ప్రాంతము మీదుగా వెళ్ళవలసి వచ్చినా కూడాను వెళ్ళరు. చుట్టూ తిరిగి దూరమైనా కూడాను, ఒక 2-3 గంటల దూర ప్రయాణమైనా కూడాను వారు చుట్టూ తిరిగిపోతారు. కానీ యూదులు సమరయ మీదుగా పోరు. అంతగా వాళ్ళు అంటరాని వాళ్ళు అనేటువంటి గొప్ప నమ్మకంలో ఈ దక్షిణ దేశంలో ఉన్నటువంటి యూదా వారు ఉండేవారు. అటువంటి స్థితిలో సమరయ ఆ రోజుల్లో ఉండేది. ఆ సమరయలో నుండి వచ్చినటువంటి ఒక స్త్రీ ఇక్కడ కనబడతా ఉంది. ఈ స్త్రీ ఒక మంచి నేలకు సాదృశ్యంగా, ఉదాహరణగా మనకి ఇక్కడ ప్రభువు చూపిస్తూ ఉన్నాడు. మంచి నేలను విత్తబడినటువంటి విత్తనముగా ఇక్కడ సమరయ స్త్రీ మనకు కనబడతా ఉంది. ఆమె అన్నటువంటి మాట చూస్తే 4:19లో ఒక మంచి, అప్పుడు ఆ స్త్రీ ఏమన్నది? అయ్యా, చూసారా, నువ్వు ప్రవక్తవు అని గ్రహించుచూ ఉన్నాను. గ్రహించేటువంటి శక్తి ఈ స్త్రీ కలిగి ఉన్నది. అది ఈ స్త్రీలో ఉన్నటువంటి ప్రత్యేకత. అందుకని ఈ స్త్రీని ఒక మంచి నేలగా అభివర్ణించడం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఈ స్త్రీలో ఉన్నటువంటి గొప్ప లక్షణాన్ని మనము పరిశీలన చేస్తే 4వ అధ్యాయం 6వ వచనం నుండి చదవండి. ఆ బావి యొద్దకు కూర్చుంటెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలు ఆయన. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకున్నట్టుగా అక్కడికి రాగా యేసు, నాకు దాహమున కిమ్మని ఆమెను అడిగాను. ఇప్పుడు ఒక నిమిషం. ఇప్పుడు యేసు ప్రభు 12 గంటల సమయంలో, ఇశ్రాయేల్ దేశంలో 12 గంటలు అంటే బాగా చాలా ఎండ ఉంటుంది. మనకే ఎండ ఉంటుంది, ఇంకా ఎక్కువ ఎండ ఉంటుంది. ఆ ఎండ వేళ యేసు ప్రభు ఒక్కడే, శిష్యులు ఊర్లోకి పోయినారు. ఈయన ఒక్కడే ఆ ఊరి చివరున్నటువంటి ఆ బావి దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. అక్కడ కూర్చుని ఉన్నప్పుడు ఆ స్త్రీ అక్కడికి వచ్చింది. ఆ స్త్రీ అక్కడకు వచ్చినప్పుడు యేసు ప్రభు ఆమెను నీళ్ళు అడిగాడు. దాహంగా ఉంది, నాకు కొంచెం నీళ్ళు ఇయ్యమ్మా అని అడిగాడు. అంతకంటే ఎక్కువ ఆ స్త్రీని యేసు ప్రభు ఏమీ ఎక్కువ మాట్లాడినాడుగా ఇక్కడ రాయబడలేదు. అయితే ఆ స్త్రీ యొక్క రిప్లై మనము ఇక్కడ చూస్తే, ఆమె ఏమి రిప్లై ఇస్తుందో మనం ఒకసారి చూస్తే 7వ వచనంలో, 9వ వచనమా, 9వ వచనం. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమున కిమ్మని ఎలాగూ అడుగుచున్నావు అని ఆయనతో చెప్పెను.
ఈ స్త్రీ యేసు ప్రభువును చూడగానే ఆయన వేసుకున్నటువంటి డ్రెస్ కానివ్వండి, ఆయన వేష భాషలు కానివ్వండి, ఆయన మాట తీరు కానివ్వండి, ఆయన విధానం చూడగానే, చూసిన వెంటనే ఆమె గ్రహించినటువంటి అంశం ఏంటంటే, నీవు యూదుడవు. అదే కదా ఆమె చెప్పింది. ఆమె యూదుడు అయినటువంటి నీవు సమరయ స్త్రీ అయినటువంటి నన్ను దాహమునికి మనం అడుగుచున్నావు. ఆమెకున్నటువంటి గ్రాహ్య శక్తి ఇక్కడ మనము గమనించవచ్చు. మనిషిని చూడగానే, లేదా ఆ మాట, ఆ తీరు వినగానే ఆ మనిషి ఎటువంటి వాడు, అసలు ఆ మనిషి ఎవరు, ఆ మనిషి బ్యాక్గ్రౌండ్ ఏంది, గుర్తుపట్టగలిగేటువంటి శక్తి, గ్రాహ్య శక్తి. ఈ స్త్రీ, ఆమె చరిత్ర మంచిది కాకపోయి ఉండొచ్చు, ఆమె మంచిది కాదేమో, కానీ ఆమెకున్నటువంటి గొప్ప గుణం ఏంటంటే గ్రహించగలిగేటువంటి శక్తి. ఇది విశ్వాసులకు ఈ రోజుల్లో అత్యవసరం. గ్రహించగలిగేటువంటి శక్తి, ముఖ్యంగా బోధల విషయంలో. ఒకని మాటను బట్టి అతడు ఎట్టివాడో గ్రహించలేమా? గ్రహించాలి. ఒకని బోధను బట్టి ఇతడు ఎట్టివాడో గ్రహించగలగాలి. అది మన బాధ్యత, అది మన ధర్మం. ఇప్పుడు అందుకే ముందు చెప్పుకున్నాం, బాధ్యతను సక్రమంగా నిర్వహించినప్పుడే ఫలించగలం. దేవుడు మనకిచ్చినటువంటి ధర్మం, బాధ్యత గుర్తించగలగాలి, గ్రహించగలగాలి. నన్ను పాము మోసం చేసింది, అందుకే నేను మోసపోయాను. ఒప్పుకున్నాడా దేవుడు? ఒప్పుకున్నాడా? నీవు గుర్తించాలి, నీవు గ్రహించాలి, నీవు తెలుసుకోవాలి. చూడగానే, మాటను బట్టి, ఆ విధానమును బట్టి, ఆ వేష భాషలను బట్టి, ఆ బోధను బట్టి, ఈ బోధ సరైనటువంటిదా, దుర్బోధన గ్రహించాలి. ఊరికినే వాక్యం అనగానే ఓకే, అది దాన్ని ఏమంటారంటే అమాయకత్వం, ఇంకా కొంచెం పోతే అవివేకం, ఇంకా కొంచెం పోతే అజ్ఞానం. మంచిగా మాట్లాడితే వెళ్ళిపోయింది అవ్వ, మంచిగా మాట్లాడింది, సాతాను మంచిగా మాట్లాడింది, గ్రహించలే, వెళ్ళిపోయింది. నన్ను మోసం చేసింది, ఎవడు మోసపోమన్నాడు? ఎవడు మోసపోమన్నాడు? నేను మోసపోయాను. మోసపోతే శిక్ష తగ్గుద్దా? గ్రహింపు లేకపోతే శిక్ష తగ్గుద్దా? జ్ఞానం లేకపోతే శిక్ష తగ్గుద్దా? జ్ఞానం, గ్రహింపు తెలుసుకోవాలా. చూడగానే కనిపెట్టేసింది, ఇతను యూదుడు అయిన నీవు సమరయునటువంటి స్త్రీనైనటువంటి నన్ను ఎందుకు ఏలా నీవు దాహమునికమును అడుగుచు ఉన్నావు? గుర్తించగలమా? మత్తయి సువార్త 7:15 రాయబడినటువంటి మాటను చూస్తే ప్రభువే చెప్పాడు, స్వయంగా చెప్పాడు ప్రభు. మత్తయి సువార్త 7:15, జాగ్రత్త పడుడి. అది ఎవరి బాధ్యత? జాగ్రత్త పడుడి, మన బాధ్యత. జాగ్రత్తగా పడకపోతే ఎవరికి నష్టం? మనకే నష్టం. ఎవరికి నష్టం? పుచ్చేవాడు మోసపుచ్చుతూనే ఉంటాడు. మోసం చేసేవాడి పనే అది. మోసపోకుండా జాగ్రత్తగా ఉండవలసినటువంటి బాధ్యత ఏ విషయంలోనైనా, జీవితంలో ఏ రంగంలోనైనా, జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లోనైనా మోసపోవటం అనేటువంటిది మన యొక్క బలహీనత, మన తప్పు. మోసపోవటం పాపం. అయ్యో, అది ఎట్లా? మోసపోవడం పాపం ఎట్లయితుంది? మోసపోవడం పాపం. మోసపోతున్నావు అంటే నీకేమి లేదని అర్థం. గ్రహింపు లేదు, జ్ఞానము లేదు, పాపం కదా, పాపం. మోసపోవటం అనేటువంటిది చాలా మన జీవితాల్లో మోసపోకుండా ఉండాలి. ఏ విషయంలోనైనా, వృత్తి విషయంలోనైనా, జీవితంలో ఇంకో విషయం, ఇది అది అని చెప్పేటువంటిది కానే కాదు. ప్రతి విషయంలో మనము
జాగ్రత్త కలిగి జ్ఞానము కలిగి ఉండాలి. జాగ్రత్త పడుడి అంటున్నాడు. చదవండి. ఎవరు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. వారి ఫలముల వలన ప్రోడక్ట్ అన్నమాట. ఇప్పుడు ఫలము అంటే అర్థం ఏంటిదంటే ప్రోడక్ట్ ఆఫ్ లైఫ్. ప్రోడక్ట్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఫ్రూట్. జీవము కలిగిన దాని నుండి బయటికి వచ్చేటువంటి ప్రొడక్షనే ఫ్రూట్. అది మనిషి కావచ్చు, చెట్టు కావచ్చు, అది ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఎదుటివాడు ఎవడు అనేటువంటిది వాని యొక్క ఫలమును బట్టి, అవుట్కమ్ను బట్టి, ప్రోడక్ట్ని బట్టి తెలిసిపోతుంది. సింపుల్గా అంటుండే ప్రభు, వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ఫలము మాట కూడా ఫలమే. మాట, నోటి ఫలమును బట్టి మనుష్యుడు మేలనుభవించును, సామెతల గ్రంథంలో ఉంది. నోటి ఫలము ఏంటిది? నోటి ఫలము వర్డ్స్, మన మాటలు. ఎదుటివాని మాటలను బట్టి ఇది మంచి చెట్ట, చెడ్డ చెట్ట తెలుసుకోవచ్చు, తెలుసుకోవాలా. అది మన బాధ్యత. నాకు తెలియదండి, మోసపోయానండి, ఎవ్వడు వినడు దేవుడితో సహా. శిక్షనే గ్రహించేటువంటి శక్తి కావాలి. అందుకే వినడం వరకే సరిపోదు, వింటే సరిపోదు, విని గ్రహించాలి. అప్పుడు మాత్రమే ఫలం 100ంతలుగా 60ంతలుగా 30ంతలుగా వస్తుంది. విని గ్రహించాలి. ఇంకా ఏమంటున్నాడు ప్రభు? ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను, పల్లేరు చెట్లను అంజూరు పండ్లనైనను. ఏది ముళ్ళ చెట్టు, ఏది అంజూరపు చెట్టు తెలియొద్దా? తెలియాలా? అదే గ్రహించడం, అదే గ్రహణ శక్తి, అదే జ్ఞానం. ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది ముండ్ల పొద, ఏది అంజూరపు, ఏది ద్రాక్ష పండ్లు పొద అనేటువంటిది తెలుసుకోవాలి. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కానీ ఫలములు ఫలించును. 20వ వచనం, కాబట్టి మీరు వారి ఫలము వలన వారిని తెలుసుకుందరు. ప్రభువు నోట్లో నుండి వచ్చినటువంటి ఆ దయగలిగినటువంటి మాట తీరును బట్టి ఆమె వెంటనే గుర్తుపట్టింది. నువ్వు యూదుడు కదా. ఆమెకున్నటువంటి గ్రహణ శక్తి అది. అందుకే ఆమె గొప్పగా కీర్తించబడుతుంది ఇప్పటికీ కూడాను. ఆమెకున్నటువంటి గ్రహణ శక్తి అది. ఆమె గుర్తుపట్టింది. ఎదుటివాని మాటను బట్టి, ఎదుటివాని బోధను బట్టి, ఎదుటివాని తత్వమును బట్టి, వాని నడకను బట్టి మనము తెలుసుకోలేకపోతున్నామంటే మనకు గ్రహించే శక్తి లేదన్నమాట. అటివారు ఫలము పొందలేరు. విని గ్రహించడం. బెరయా పట్టణస్థులు ఉన్నారు. అపొస్తలుల కార్యముల గ్రంథం 17:10 చూస్తే, అపొస్తలుల కార్యముల గ్రంథం 17:10 బెరయన్స్ అనేటువంటి వారు ఏం చేస్తున్నారు? పౌలు ఆయన ఫాలోవర్ అయినటువంటి సైలస్ ఇద్దరు కూడాను బెరయ అనేటువంటి సిటీకి వచ్చి అక్కడ వాక్యము బోధిస్తూ ఉన్నారు. అక్కడ వాక్యం బోధిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఏం జరిగింది చదవండి పూర్తిగా. వీరు తెస్సలోనికేలో ఉన్నటువంటి విశ్వాసుల కంటే ఘనులు. ఎందుకు వీరిని తెస్సలోనికేలో ఉన్నటువంటి సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల కంటే ఘనులు బెరియన్స్ అని చెప్పేసి లేఖనం రాయించి ఉంచింది అంటే దానికి కారణం వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయు చెప్పిన సంగతులు అలాగూ ఉన్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. ఒక్క నిమిషం అమ్మ. వీళ్ళు ఎందుకు ఘనులు, వీరు ఎందుకు గొప్పవారు అంటే
చెప్పిన ప్రతి బోధకు వెళ్ళిపోలే. పౌలు సైలస్ వచ్చి వాళ్ళు బోధించినప్పుడు వారు ఇంటికి వెళ్ళి వారు చేసినటువంటి పని ఏమంటే, వారికి ఆసక్తితో వాక్యము విని ఇంటికి పోయి పడుకొని నిద్రపోలే, విని హ్యాపీగా సంతోషంగా సెకండ్స్ ఇచ్చుకొని వెళ్ళిపోలే. ఇంటికి పోయిన తర్వాత దుమ్ము పట్టినటువంటి, డస్ట్ పట్టినటువంటి, ఎప్పటి నుంచో అలాగున టేబుల్ పైన ఉంచినటువంటి బైబిల్స్ను వారు తీసి అందులో నుండి వారు లేఖనములను పరిశీలించారు. ఎందుకు పరిశోధన? పౌలు బోధ లేఖనానికి అనుకూలంగా ఉందా లేదా లేఖనానికి వ్యతిరేకంగా ఉందా? ఇది బెరియన్స్ చేసినటువంటి గొప్ప కార్యం. ఈ రోజుల్లో ప్రభువుని కూడా పెద్దగా పట్టించుకోవటంలే, మనిషిని పట్టించుకున్నట్లుగా. ప్రభువుని అసలు పట్టించుకోవటంలే, బోధకుడిని పట్టించుకుంటున్నారు. బోధకుడు ఏమి చెప్పినా సరే, దుర్మార్గమైనటువంటి మాటలు ఏది చెప్పినా సరే వాటిని అమృత సమానంగా తీసుకునేటువంటి జనాంగాలు, గ్రహింపు లేనటువంటి జనాంగం, ఫలితము ఇవ్వనటువంటి జనాంగం, ఫలము లేనటువంటి జనాంగం. కారణం, లేఖనముల ఎడల అవగాహన లేదు. ఇది ద్రాక్ష పండ లేకుంటే కోరింత పండ, ముళ్ళ పండ తెలీదు, అర్థం కావట్లేదు. మీకు తెలుసో లేదో, పల్లెల్లో ఉండేటువంటి వాళ్ళకి, డిస్ట్రిక్ట్స్లో ఉండేటువంటి వాళ్ళకి తెలుస్తుంది. ఆ పండు చాలా ముళ్ళ పొదలో ఆ పండు గురించి ఇక్కడ రాశాడు, పనికిమాలిన చెట్టు అనేటువంటిది. సేమ్ ద్రాక్ష పండు లాగానే ఉంటుంది అది, సేమ్ తీగ కూడా అట్లాగే ఉంటుంది అది, ఇంకా చాలా కలర్ కూడా చాలా బాగుంటుంది. రెండు ద్రాక్ష పండు లాగానే ఉంటాయి. కానీ ఏది ద్రాక్ష పండు ఏది ముళ్ళ చెట్టు పండు లేనటువంటి స్థితిలో ఉంటే మరి మోసపోక ఏమవుతావు? దానినే గ్రహింపు లేనటువంటి స్థితి. వాక్యము విని గ్రహించాలి అంటే ఈ బెరియన్స్ చేసినట్లుగా వాక్యాన్ని చదవాలి. చెప్పేవాడు ఎవడైనా కానివ్వండి, అంత్యకాలంలో ఉన్నాం మనం, జ్ఞాపకం పెట్టుకోండి. చెప్పేటువంటి వాడు ఎంత రైట్ రెవరెండ్, మోస్ట్ రెవరెండ్, ఇక ఒక 50 ఏళ్ళ అనుభవం, వాక్యానుభవం ఉన్నటువంటి దైవజనుడైనా కానివ్వండి, దట్ డజంట్ మ్యాటర్. మనిషిని అసలు ఎంత మాత్రమో కూడాను పరిగణలోనికి తీసుకొనకూడదు. అతడు చెప్పినటువంటి బోధ వాక్యానికి అనుకూలంగా ఉందా లేదా, లేఖనానుసారంగా ఉందా లేదా పరిశీలించి పరిశోధించి కనుక్కోవడమే గ్రహింపు కలిగినటువంటి నేల, మంచి నేల. ఆ విధంగా చేయటం ద్వారా బెరియన్స్ ఏమైందో చూడండి. ఎందుచేత ప్రతిదినము లేఖనములు పరిశోధించుట చేత పౌలు శీల చెప్పినటువంటి బోధ తటాలను చెవిలో వేసుకొని ఎగురుకుంటా వెళ్ళిపోకుండా లేఖనాలను పరిశోధిస్తూ ఉండుట చేత వారిలో అనేకులు ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోనూ పురుషులలోనూ చాలామంది విశ్వసించిరి. చూసారు? అందుచేత అక్కడ అది మనం మిస్ అవుతాం. పౌలు శీలలు వాక్యం బోధించారు, అక్కడ నుంచి మనం స్కిప్ అయిపోయేసి వెళ్ళిపోతాం, వాక్యము ప్రబలిపోయింది అని. అక్కడ మధ్యలో విశ్వాసి బాధ్యతను మనము మిస్ అయిపోతా ఉన్నాం. విశ్వాసి యొక్క స్కిప్ చేసుకుంటున్నాం మనము. వారు చేసినటువంటి పని వలన అనేకులు, అక్కడ గ్రీసు దేశస్థులు, ఘనతను నొందినటువంటి వారు ప్రభువులోనికి వచ్చారు. వారు చెప్పినటువంటి వాక్యము లేఖనానుసారంగా ఉందా లేదా? ఎంతమంది చూస్తున్నారు? పాస్టర్ చెప్పినటువంటి వాక్యము లేఖనానికి అనుకూలంగా ఉందా లేదా అనేటువంటిది ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంతమంది పరిశీలిస్తున్నారు, పరీక్షిస్తున్నారు? దానిని బట్టే ఫలం ఉంటుంది. దాన్నే గ్రహించటం అంటారు. ఫలము ఊరికినే రాదు. 60 అంతలుగాను 30 అంతలుగాను ఫలించాలంటే, 100 అంతలుగా ఫలించాలంటే ఫలం ఊరికినే రాదు. విని వెళ్ళిపోతే ఫలం రాదు. ఆ 3 నెలలు కూడా విని వెళ్ళిపోయినాయి.
త్రోవ ప్రక్కన నేల విని అనేటువంటి మాట ఉంది అక్కడ. విని అనేటువంటి మాట ఉంది. ముండ్ల పొదల నేల మొలకెత్తింది అంటే విన్నట్టే కదా. రాతి నేల మొలకెత్తింది అంటే విన్నట్టే కదా. గ్రహించలేదు, అందుకే ఆ 3 పోయినాయి, తుడిచిపెట్టుకుపోయినాయి. అయితే మంచి నేల విని గ్రహించి, వాక్యమును విని గ్రహించి అనేటువంటి ఒక్క మాట ఎంత గొప్ప మర్మాన్ని మనకు తెలియజేస్తుందో. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, వాక్యం చదివి ఎంతకాలమైంది? వాక్యము లోతుగా అధ్యయనం చేసి ఎంతకాలమైంది? ఏవో యూట్యూబ్లో వస్తూ ఉంటాయి, ఏవో టీవీలో వస్తూ ఉంటాయి, ఏవేవో చెప్తా ఉంటారు, వింటాం, మంచిదే. అక్కడి వరకు ఆగిపోవద్దు, అక్కడి వరకు ఆగిపోవద్దు. విశ్వాస జీవితం విని అంతవరకు కాదు. విన్న తర్వాత ఏమనుంది ఇక్కడ? గ్రహించి, గ్రహించి అప్పుడే ఫలం. విని ఆగిపోతాం, ఫలం ఉండదు, ఫలము ఉండదు. 30 ఏళ్ళు కాదు, 100 ఏళ్ళు ఆ విధంగా జీవించిన ఫలము ఉండదు. ఫలము లేనటువంటి చెట్టును దేవుడు ఏం చేశాడో మనం చూస్తూ ఉన్నాము. కనీసం ఫలము లేకపోయినా ఒక పిందైనా, ఒక చిన్న కాయైనా, ప్రభువుకి ఫలమే కాదు, ఆయన చెట్టు దగ్గరికి వచ్చింది ఫలముల కొరకు వచ్చను అని చెప్పి రాయబడలేదు అక్కడ. ఏమైనా దొరుకునేమో ఆ చెట్టుకు, ఏమైనా ఏమీ లేదు, ఆకులు తప్ప ఏమీ లేదు. కారణం వాక్యము విని గ్రహించకపోవడం, వాక్యాన్ని అధ్యయనము చేయకపోవడం, పరిశీలించకపోవడం, పరిశోధించకపోవడం. ఇక్కడ వచ్చినటువంటి ఈ వ్యక్తిని పరిశీలించింది, ఈయన యూదుడు అని చెప్పి గుర్తుపట్టింది. రెండవ అంశం, ఆ స్త్రీకి తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి ఉంది. మనం ముగించేసుకుందాం, టైం ఏమి. ఆ స్త్రీకి తెలుసుకోవాలి అనేటువంటి ఆసక్తి ఉంది. ఆసక్తి, ఆకాంక్ష ముఖ్యం విశ్వాసకి. కొంతమంది అనుకుంటారు చర్చికి వచ్చి వెళ్ళిపోతేనే అదేదో గొప్ప ఆత్మీయమైనటువంటి స్థితిలో ఉన్నట్టుగా ఫీల్ అవుతారు కొంతమంది. ఇది చర్చికి వచ్చిపోతే చాలు, ఇక దేవునితోటి మంచి సంబంధం ఉన్నట్టే లెక్క. కాదు, ఫలము కావాలంటే చర్చికి వచ్చి వెళ్ళిపోతారు. ఆశ ఉండాలా, ఆసక్తి ఉండాలా, ఆకాంక్ష ఉండాలా, తెలుసుకోవాలి అనేటువంటి ఆతృత ఉండాలా. ఈ స్త్రీకి ఆత్మీయమైనటువంటి విషయాలపైన ఆసక్తి బాగా ఉన్నది అని పలుమార్లు లేఖనంలో తెలియజేస్తూ ఉంది. 4:12 ఆమె యాకోబును గురించి మాట్లాడుతుంది. యోహాను సువార్త 4:12 ఆమె యాకోబు కంటే గొప్పవాడవా అని అంటుంది. ఆమెకు అసలు ఆమె వృత్తికి ఈ విషయాలకు ఏమన్నా సంబంధం లేదు. ఆమె 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 ఒక చెడు వ్యక్తి అనేటువంటిది అందరూ కూడా తెలిసినటువంటి విషయం. అయితే ఆమెకు తెలిసినటువంటి ఈ విషయాలు పైగా ఒక గొప్ప మాట అంటుంది అక్కడ, థియోలాజికల్ ఇన్సైట్. ఏంటదో తెలుసిన? మన తండ్రి అయిన యాకోబు, మన తండ్రి. ఎవరితో అంటుంది ఈ మాట? యేసుక్రీస్తు అంటుంది మన తండ్రి. అంటే ఆ ఉద్దేశం ఏంది? మీకు మాకు తండ్రి ఒకడే, మీరు మమ్మల్ని అవుట్కాస్ట్ పీపుల్ అని చెప్పి నెట్టేశారు, కానీ యాక్చువల్గా మీరు మేము ఒకే తండ్రి బిడ్డలం అయ్యా బాబు. ఆమెకు ఎంత గ్రహింపు శక్తి ఈ ఆత్మీయమైనటువంటి విషయాలపైన ఉన్నదో అనేటువంటి విషయం అక్కడ మనకు క్లియర్గా తెలియబడుతుంది. ఆమెకు ఆసక్తి ఉన్నది. 15వ వచనం ఆమె అడుగుతా ఉంది, నాకు చదవండి. ఇప్పుడు దీన్ని సర్కాస్టిక్గా మాట్లాడతారు కొంతమంది. ఆమె కొంచెం ఏదో ఎబ్బెట్టుగా మాట్లాడింది అని చెప్పేసి. ఇప్పుడు అది మన దృష్టిలో ఆధారపడి ఉంటుంది. మనం దాన్ని మంచిగా తీసుకుంటే మంచిగా అర్థమవుతుంది, దాన్ని ఒక రకంగా మనం నెగిటివ్ వేలో తీసుకుంటే నెగిటివ్ వేలో. మనకు ఎందుకు నెగిటివ్ వే, మంచిగా తీసుకుందాం, మంచిగా తీసుకుందాం. ఆమె యొక్క ఇంటెన్షన్ ఏంది అనేటువంటిది మనకు కావాల్సింది. ఏంటిది ఆమె ఇంటెన్షన్? నాకు ఆ జీవజలము కావాలి, చాలు. ఆమె కోరికది, ఆమె కోరిక. ఆమెకు దాని గురించి పూర్తిగా తెలియకపోయినా కూడా అదేదో నాకు ఈ రాదంటయ్యా, నాకు ఆ జీవజలము నాకు ఇవ్వమని అడుగుతా ఉంది. ఆసక్తి, ఆకాంక్ష లేకపోతే ఏందబ్బాయన ఏమో చెప్తున్నాడు, జీవజలం అంటే మనకెందుకు, నీళ్లు చదువుకొని పోదాం అనుకోండి. కరెక్ట్ కాదు. ఆమె అడుగుతా ఉంది,
అదేదో నాకు ఈ రాదా. తర్వాత విషయం 20వ వచనం, ఆమె ఆరాధన గురించి మాట్లాడుతుంది. ఇది ఇంకా గొప్ప విషయం. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి, కానీ ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని. చూడండి, ఆమెకి అది కూడా తెలుసు. అంటే దేవుణ్ణి ఎట్లా వర్షిప్ చేస్తారు అనేటువంటిది కూడా తెలుసు ఆమెకి. ఎట్లా చేస్తారు, ఎట్లా చేస్తున్నారు కూడా తెలుసు, ఎట్లా చెయ్యాలో కూడా తెలుసు. చూడండి ఆమెకు ఉన్నటువంటి గ్రాహ్య శక్తి. ఇక ఇన్ని విషయాలు తెలిసినటువంటి ఒక వ్యక్తిని దేవుడు వదిలిపెట్టడు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది అందులో ఉన్నటువంటి రహస్యం. ఇన్ని విషయాలపైన అవగాహన ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒకవేళ పరిస్థితుల వల్ల పాపములో ఉన్నప్పటికీ కూడాను దేవుడు వానిని విడిచిపెట్టడు. అందుకే ఒక్కడే నడుచుకుంటూ ఎండవేళ సుకారను బావి దగ్గరికి పోయినాడు ప్రభు. ఈమె కోసం. అర్థమైందా? శిష్యులందరూ వెళ్ళిపోయినారు, ఒక్కడే పోయినాడు ఎండకి ఈమె కోసం. ఇక్కడ రాయబడినటువంటి మాట 4:4 ఆయన సమరయ మార్గమున, అసలు యాక్చువల్గా వెళ్ళరు. అందుకే ముందు చెప్పా, సమరయ మార్గమున పోరు. సమరయలో గుండా పోరు యూదులు, అంతగా అసహించుకుంటారు. కానీ ఈయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. ఒక పర్పస్ ఉంది ఆయనకు. ఈ వ్యక్తిని దర్శించాలి. ఎందుకంటే ఈ వ్యక్తికి ఇష్టం ఉంది, ఈ వ్యక్తికి ఆశ ఉంది, ఆకాంక్ష ఉంది, గుర్తించగలిగేటువంటి గ్రాహ్య శక్తి ఉంది. అటువంటి వారిని దేవుడు వదులుకోడు. ఒకవేళ పడిపోయి ఉన్నప్పటికీ కూడాను వారిని చెయ్యి పట్టుకుని లేవనెత్తి తన వెంట నడుపుకొని తీసుకొని పోయేటువంటి వాడు ప్రభు. అందుకే ఆమె దగ్గరికి వచ్చాడు. తర్వాత విషయం, ఈ 4:25 ఆమె ఇంకా గొప్ప విషయం మాట్లాడుతుంది. మెస్సయ్య గురించి మాట్లాడుతుంది. క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయదు. చూడండి, ఆమెకున్నటువంటి ఆసక్తి, ఆమెకున్నటువంటి ఆకాంక్ష, ఆమెకున్నటువంటి గ్రహింపు శక్తి. ఒక చెడు నడతలో ఉన్నటువంటి స్త్రీకి ఇవన్నీ అవసరమా? అవసరం లేదు. కానీ ఆమెకు ఆ జిజ్ఞాస ఉంది. రాహబు కూడా అంతే. రాహబు అనేటువంటి వేశ్య, తను కూడా అంతే. తన పరిస్థితిని బట్టి పాపంలో జీవిస్తుందేమో, కానీ తనకున్నటువంటి ఇష్టము, ఈ ఆకాంక్ష, గ్రహింపు గొప్పవి. అందుకే ప్రభు ఆమెను వదిలిపెట్టలే. ఈ సమరయ స్త్రీ కూడా అందుకే వదిలిపెట్టలే. మెస్సయ్యను గురించినటువంటి జ్ఞానం ఆమెకున్నది. ఇప్పుడు ఇన్ని గొప్ప లక్షణాలు ఉంటే ఇంకొక విషయం ఉంది. ఆమెలో నిజాయితీ ఉంది. ఆమెలో నిజాయితీ ఉంది. ఇది ఇంకా దేవుడిని ఇంప్రెస్ చేసేటువంటి విషయం. 4:17 ఆమె ఏం చెప్పింది? నాకు పెనిమిట్ లేడు చెప్పేసింది. నిజం చెప్పుకుంది, ఒప్పుకుంది ప్రభువు దగ్గర. సరే, నేను నిన్ను అడిగి నీళ్ళు ఇస్తా కానీ నువ్వు పోయేసి నీ పెనిమిట్ పిలిచిరావు అని ప్రభు అంటే, టెస్ట్ చేస్తే ఆ టెస్ట్కి ఆమె పాస్ అయింది. లేడు ప్రభువా, నాకు పెనిమిట్ లేడు. నిజాయితీ, ఒప్పుకుంది. ప్రభు ఆమె గురించి ఏమంటున్నాడు? నీవు సత్యమే చెప్పితివి అనేను. నీవు చెప్పిన మాట సరియే. ప్రభు ఎవరిని ఈ మాట ఇంకా నువ్వు సత్యమే చెప్పావు అని చెప్పేసి మరి అన్నోడు లేదు. ఒకసారి ఎక్కడన్నా కనబడుతున్నా చెప్పండి. నీవు సత్యం చెప్పావని ప్రభు ఈ వ్యక్తిది, ఈ స్త్రీని అంటున్నాడు. ఒప్పుకుంది, నిజాయితీ. ఇన్ని గొప్ప లక్షణాలు ఉంటే ప్రభు ఎందుకు వదిలిపెడతాడు? అందుకే ఆమె మంచి నేలను విత్తబడినటువంటి విత్తనముగా పరిగణిస్తూ ఉన్నది లేఖనం. మంచి నేల. ఇప్పుడు మంచి నేల ఫలించాలి కదా. ఇప్పుడు మంచి నేల ఫలించాలి. ఎంతగా ఫలించాలి? 30 అంతలుగాను, 60 అంతలుగాను, 100 అంతలుగాను ఫలించాలి. ఇప్పుడు మనం చూస్తే ఈమె ఫలించేటువంటి విషయానికి వస్తే 4:28 చూస్తే, 4:28 ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి ఈమె చెప్తుంది, నీళ్ళకు వచ్చిన ఆమె ప్రభుతో మాట్లాడిన తర్వాత కొండదులు పెట్టేసి నీళ్ళు తీసుకుపోకుండా ఊర్లోనికి వెళ్ళింది. వెళ్ళి ఏం చెప్తుంది? అక్కడ మనుషులతోటి తన టెస్టిమోనీ షేర్ చేసుకుంటా ఉంది. మీరు వచ్చి నేను చేసినవని నాతో చెప్పిన మనుషులు, మనము చేసినవి అన్నీ ప్రభువుకు తెలుసు. చాలాసార్లు మనం అనుకుంటాం, మనం మర్చిపోతాం. మనం చేసినవన్నీ మనం మర్చిపోయేసి మనం పరిశుద్ధులం లెక్క ప్రభు దగ్గర చాలాసార్లు మనల్ని మనం ఇచ్చుకుంటాం. అంటే మనం మర్చిపోతాం మనం చేసినవి. కానీ ప్రభువుకు తెలుసు. ప్రభువుకు అన్నీ తెలుసు.
మనం చేసినవన్నీ ప్రభువుకు తెలుసు. అక్కడ చెప్పినటువంటి మాట, ఆ సాక్ష్యంలో ఈ మాట చూపించింది. నేను చేసినవన్నీ నాకు తెలియజెప్పినటువంటి ఈ మనిషిని చూడండి, ఈయన క్రీస్తు కాడా అని వారితో చెప్పగా ఆమె చెప్పినటువంటి సాక్ష్యం బట్టి, ఆమె చెప్పినటువంటి సాక్ష్యం అనేకులు ప్రభు దగ్గరికి వచ్చారు. అనేకులు ప్రభు 39వ వచనం ఆ మాటను బట్టి, స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఇది కదా ఫలం అంటే, ఇది కదా 100 అంతలు 100 అంతలు 60 అంతలు 30 అంతలు అంటే. ఒక్క విత్తనము బావి దగ్గర, సుకారను బావి దగ్గర మంచి నేల అనబడినటువంటి ఆ స్త్రీ హృదయంలో పడితే ఆ ఒక్క విత్తనము ఒక పంటగా అక్కడ మారిపోయింది. వితిన్ అవర్స్ బట్టి ఉండొచ్చు. అక్కడ 2 దినాల 3 దినాల ప్రభు ఉన్నట్లుగా ఆ సమరయలో రాయబడి ఉంది. ఆ మాటను బట్టి, ఆ స్త్రీ యొక్క మాటలను బట్టి ఆ ఊరిలోని సమరయలలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఇంకా అక్కడ 2 దినములు ఆయన ఉన్నాడు. ఇంకను అనేకులు నమ్మారు. అనేకులు నమ్మి ఏమంటారు అంటే, అమ్మా నువ్వు మమ్మల్ని నడిపించావు ప్రభు దగ్గరికి, చాలా మంచిది, సంతోషం. అయితే ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మటుకు మేమే విని ఫలిస్తాము. ఇది ఇంతకంటే ఫలం ఏముంటుంది? ఆమె నుంచి అనేకులు ప్రభువుని విశ్వసించి సత్యాన్ని గ్రహించారు. ఫలితం అంటే అట్లుండాలి, ఫలం అంటే అట్లుండాలి. గ్రహింపు లేనటువంటి జీవితం ఫలాన్ని ఇయ్యదు. విని వదిలివేస్తే ఫలాన్ని ఇయ్యదు. విని గ్రహించి 60 అంతలుగాను 30 అంతలుగాను 100 అంతలుగాను ఫలించేటువంటి స్థితిలోనికి వచ్చినప్పుడే ప్రభువుకి ఇష్టం. ఏమన్నాడు 15వ అధ్యాయంలో? మీరు ఫలించుట వలన, యోహాను 15లో, నా తండ్రి అధికముగా మహింపరచబడను. మీరు ఫలిస్తేనే, ఫలించాలి. కనీసం 100 అంత కాకపోవచ్చు, 60 లేదా 30 లేదా 1% అయినా ఫలము ఉండాలి. ఏమైనా దొరుకునేమో అని ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. దొరకకపోతే ఏం చేస్తాడో మనం తెలుసుకున్నాం. ప్రభు సహనానికి కూడాను ఒక హద్దు ఉంటుంది. ఆయన ప్రేమ కలిగినటువంటి వాడే కాదు, ఆయన మహా ఉగ్రత కలిగినటువంటి దేవుడు. ఆయన ఉగ్రత కుమ్మరిస్తే ఎట్లా ఉంటుందో చరిత్రలో ఉంది, మనం చూస్తూ ఉన్నాం. అంత దూరం మనము తెచ్చుకొనకుండా ఫలించేటువంటి విత్తనాలుగా, నేలలుగా ఉందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం.